నమస్తే అండి. నేను డాక్టర్ ఎంవీఆర్ శైలజ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ బర్త్ రైట్ బై రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, విశాఖపట్నం. డాక్టర్ గారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో చాలా వరకు కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అనేవి డీల్ చేస్తారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటే ఎలాంటి ప్రెగ్నెన్సీలో అయితే తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రెగ్నెన్సీగా ఉన్న టైంలో కానీ, లేదంటే డెలివరీ టైంలో కానీ, డెలివరీ తర్వాత కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ తలెత్తే ఛాన్స్ ఉంది అని అంటే కనుక వాటిల్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటాము. డాక్టర్ గారు, మన దేశంలో ఎంతమంది గర్భిణీలకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండే అవకాశం ఉంటుంది? మన దేశంలో ఎంతమంది గర్భిణీలకి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్స్ ఉంది అంటే సుమారుగా 50% వరకు కూడా గర్భిణీలన్నీ కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండి. ఈ రోజుల్లో మల్టిపుల్ రీజన్స్ మూలంగా ఆల్మోస్ట్ 50% వరకు అన్ని ప్రెగ్నెన్సీస్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటున్నాము. డాక్టర్ గారు, ఎలాంటి గర్భిణీలను హై రిస్క్ ప్రెగ్నెన్సీ పరిగణనలోకి తీసుకుంటాము? అంటే ఇప్పుడు గర్భిణీ స్టార్ట్ అవ్వడము అనేది ఒకవేళ వయసుతో చూసుకున్నాము అని అంటే కనుక చాలా చిన్న వయసులో ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే చాలా ప్రదేశాల్లో ఏంటి అంటే 20 సంవత్సరాలు నిండకుండానే కూడా గర్భిణీలు ఉంటారు. సో అలాంటి గర్భిణీలని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటాం. అదే విధంగా ఏజ్ ఎక్కువైనప్పుడు కూడా వాటిని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటాం. అంటే 40 సంవత్సరాల తర్వాత 35 సంవత్సరాల తర్వాత ప్రెగ్నెన్సీ రావడం ఉంటుంది చూడండి, అలాంటి గర్భిణీలను కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటాం. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడే వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అయ్యారు అని అంటే కనుక, సపోజ్ వాళ్ళకి ముందు నుంచే బీపీ ఉంది, లేదు అని అంటే ముందు నుంచే వాళ్ళు షుగర్ అనే ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉన్నారు, లేదు అని అంటే వాళ్ళకి గర్భిణీ స్టార్ట్ అవ్వక ముందు నుంచే థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, లేదు అని అంటే రక్తహీనతతోటి ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నారు. ఇలాంటి ప్రెగ్నెన్సీస్ అన్నిటిని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని అంటాం. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ మూలంగా కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. సపోజ్ ఆల్రెడీ ఒకసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ వచ్చాయి, 3వ నెలలో 4వ నెలలో అబార్షన్స్ అయిపోయాయి, అలా పదే అబార్షన్స్ అవుతున్నాయి అని అంటే కనుక అలాంటి ప్రెగ్నెన్సీస్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. కొంతమంది మనకి ట్రైబల్ ఏరియాస్లో కానీ లేదంటే కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే 4-5 గర్భిణీలు 5-6 గర్భిణీలని కూడా క్యారీ చేస్తూ ఉంటారనమాట. సో ఎన్ని గర్భిణీలు పెరుగుతున్న కొద్దీ ఆ లేడీకి ఆ కాంప్లికేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ క్యారీ చేసే వాళ్ళని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. అదేవిధంగా ఒకవేళ ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే కవల పిల్లలు ఉండడం కానీ, ట్రిప్లెట్స్ 3 పిల్లలు ప్రెగ్నెన్సీలో ఉండడం కానీ, వాటిల్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం అన్నమాట. డాక్టర్ గారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీని ఎలా గుర్తిస్తారు? అంటే ఒకసారి గర్భధారణ జరిగిన వెంటనే అంటే ప్రెగ్నెన్సీ అనేది యూరిన్ టెస్ట్తో చూసుకుని పాజిటివ్ అని రాగానే వితిన్ ఫస్ట్ 3 monthsలోనే ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీటెయిల్డ్గా మీ హిస్టరీ తీసుకుంటారనమాట. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఉందా, మీ ఫ్యామిలీలో ఎవరికైనా కమల పిల్లలు ఉన్నారా, లేకపోతే డీటెయిల్డ్గా మీ హిస్టరీ తీసుకుంటారు. సో ఆ హిస్టరీ తీసుకోవడం అనేది ఏజ్ దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట. మనం ఎంత వయసులో మనం గర్భిణీ తెచ్చుకున్నాము, ప్రెగ్నెన్సీ ఏ ఏజ్ నుంచి వచ్చింది, అండ్ మనకి ప్రీవియస్గా ఏమైనా అబార్షన్స్ అయ్యాయా, లేకపోతే కనుక ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటన్నిటిని కూడా డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకోవడం మూలంగా కొంత శాతం వరకు మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ఏమిటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఒక్కసారి డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకొని వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత, పరీక్ష చేసిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్లు అడ్వైస్ చేస్తారనమాట. కన్ఫర్మ్ అయిన వెంటనే వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్లు అడ్వైస్ చేస్తారు. ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి కూడా మనకి కొంతవరకు ఏమైనా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఈ గర్భిణీ ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ ఉందా అని ఐడెంటిఫై చేయగలుగుతాం అనమాట. సో ఒక 3 నెలల లోపులో ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కనుక ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కనుక ఒక
డీటెయిల్ హిస్టరీ తీసుకోవడం మూలంగా అండ్ వాళ్ళు డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయడం మూలంగా అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవసరమైన బ్లడ్ టెస్ట్లు చేయించడం మూలంగా మనకి ఆ ప్రెగ్నెన్సీ అనేది హై రిస్క్ ప్రెగ్నెన్సీయా లో రిస్క్ ప్రెగ్నెన్సీ అనేది తెలుస్తుంది అనమాట. డాక్టర్ గారు, గర్భిణీలకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ 9 నెలల్లో ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉంటుందా? ఛాన్స్ అయితే ఉంటుందండి. అంటే ఒకసారి ఫస్ట్ చెకప్స్ అప్పుడు అందరికి కొన్ని టెస్ట్లు అన్నీ నార్మల్గానే ఉండొచ్చు, స్కాన్స్ అన్నీ నార్మల్గానే ఉండొచ్చు. తర్వాత 4వ నెలలో స్కాన్ చేస్తాము, 5వ నెలలో స్కాన్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము, షుగర్ టెస్ట్ చేస్తాము. కొంతమంది హై రిస్క్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత 5వ నెలలో 7వ నెలలో వాళ్ళకి చేసే టెస్టుల మూలంగా కొన్నిసార్లు వాళ్ళకి డయాబెటీస్ అనేది, బీపీ అనేది అవన్నీ బయటపడతాయి అన్నమాట. సో అలాంటప్పుడు అప్పటి నుంచి కూడా అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుంది. కొంతమందికి బేబీ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఉమ్మనీరు తక్కువగా ఉండడము, లేకపోతే బీపీ సడన్గా పెరిగిపోవడము, అలాంటివన్నీ 5వ నెల తర్వాత జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పటిదాకా నార్మల్గా ఉండే ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద మారే ఛాన్స్ అయితే ఉంటుంది. డాక్టర్ గారు, ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ కంటే ఆపరేషన్లు ఎక్కువగా అవుతున్నాయి. అలాంటివి కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మారే అవకాశం ఉంటుందా? అవునండి. ఒకసారి ఆపరేషన్ జరిగింది, మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు అని అంటే కనుక ఆ సెకండ్ టైం ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని అంటాము. ఎందుకోసం అంటే ఎన్నిసార్లు ఆపరేషన్ జరిగితే అన్నిసార్లు ఆ మదర్కి ఏవైతే ఉందో నెక్స్ట్ టైం గర్భిణి దాల్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అని అంటే కనుక సపోజ్ ఒకసారి ఆపరేషన్ అయింది అని అంటే కనుక సెకండ్ టైం మళ్ళీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని అంటే కనుక వాళ్ళకి గర్భసంచి మీద లాస్ట్ టైం ఎక్కడైతే మనం కుట్లు వేస్తామో ఆ కుట్ల దగ్గర వీక్నెస్ ఉండడం మూలంగా ఆ కుట్లు విడిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కూడా ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వాళ్ళకి లోపల గర్భసంచి మనం పొట్ట కోసి ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి లోపల అతుకులు ఉండడము, లేకపోతే కనుక డెలివరీ టైంలో వాళ్ళకి కొంచెం పక్కనుండే ఆర్గాన్స్కి ఇంజురీ అవ్వడం, అంటే మళ్ళీ ఆపరేషన్ చేసే టైంలో పక్కనుండే ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయి, పేగులు కానీ లేకపోతే కనుక యూరిన్ బ్యాగ్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే ఒక 3-4 సార్లు కొంతమంది ఏంటి అని అంటే కనుక మూడోసారి కూడా వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వచ్చే అవసరం పడుతుందన్నమాట. అలా పదే వాళ్ళకి ఆపరేషన్ చేసి బేబీని డెలివరీ చేయాల్సి వచ్చే వాళ్ళలో ఏంటి అని అంటే కనుక వాళ్ళకి మాయ వెళ్ళి కింద అతుక్కుపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఆ కండిషన్ ఏమంటారమంటే ప్లాసెంటా ప్రీవియా, ప్లాసెంటా అక్రీటా అని అంటామన్నమాట. అంటే మాయ చాలా గట్టిగా అతుక్కుపోతుంది. మన ఏదైతే యుట్రస్ ఉంటుందో ఆ యుట్రస్కి చాలా గట్టిగా అతుక్కుపోతుంది. దాని మూలంగా ఏంటంటే డెలివరీ టైంలో చాలా కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాయ రిమూవ్ అవ్వకపోవడము అండ్ మాయ తీస్తుండగానే చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేయాల్సి రావడము అండ్ ఆపరేషన్లో కూడా చాలా కాంప్లికేషన్స్ అవ్వడము. కొన్నిసార్లు ఎలాంటి స్టేజ్కి వెళ్తారు అని అంటే కనుక వాళ్ళకి తల్లి ప్రాణాన్ని బతికించడం కోసము వాళ్ళకి గర్భసంచి కూడా రిమూవ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఉంటాయి అని అంటే నెంబర్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆ కాంప్లికేషన్స్ అన్నీ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం సిజేరియన్ చేసేటప్పుడు ఆ కాంప్లికేషన్స్ పెద్దగా ఉండకపోవచ్చు. రెండోసారి అతుకులు ఉండడము, లేకపోతే కనుక మనకి గర్భసంచి మీద కుట్లు విడిపోయే ఛాన్స్ ఉండడము, ఇలాంటివన్నీ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అండ్ మూడోసారి సిజేరియన్ కానీ 4వసారి సిజేరియన్ కానీ చేయాల్సి వచ్చే సిచ్యువేషన్ వచ్చింది అని అంటే మాత్రం వాళ్ళలో తప్పకుండా మాయ కింద అతుక్కుపోయి ఉండడం కానీ లేకపోతే కనుక వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉండడము, ఆపరేషన్ కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉండడము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేయాల్సి వచ్చే ఛాన్స్ ఉండడము, అవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అందుకనే ఒకసారి ఆపరేషన్ జరిగింది అని అంటే కనుక నెక్స్ట్ టైం దాన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తాము. డాక్టర్ గారు, కొంతమంది గర్భిణీలకు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? అవునండి, ప్రెగ్నెన్సీగా ఉండే టైంలో మదర్కి కాంప్లికేషన్స్ వచ్చి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే కనుక వాళ్ళకి బీపీ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతే కనుక కొన్నిసార్లు వాళ్ళు ఫిట్ త్రో చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా అట్లీస్ట్ వాళ్ళు బుకింగ్ విజిట్ అంటామన్నమాట. అంటే ఫస్ట్ 3 monthsలో ఒక విజిట్ ఎవరో ఒక డాక్టర్ దగ్గర కానీ హాస్పిటల్లో కానీ చెకప్ చేయించుకోవాలి. ఆ తర్వాత ప్రతి నెల చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. 7th month వచ్చే వరకు కూడా ప్రతి మంత్ చెకప్ చేయించుకోవాలి. 7th month తర్వాత 2 వారాలకు ఒకసారి చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి 9th month వరకు. 9th month వచ్చిన తర్వాత వాళ్ళు
వాళ్ళు వారం వారం చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. ఇన్ని చెకప్స్లో మనకి జరిగేది ఏంటి అని అంటే కనుక అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళకి బీపీ అనేది చెక్ చేయబడుతుంది, వాళ్ళలో రక్తహీనత ఏమైనా ఉందా అనేది చెక్ చేయబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా కాళ్ళు పొంగుతున్నాయా, వాళ్ళకి ఏమైనా మొహం అంతా పొంగుతుందా, అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ఇవన్నీ ఏంటంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ బీపీ అనమాట. బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే దాన్ని మనము మెడికల్ టర్మ్స్లో ఏంటి అని అంటే ఎక్లాంప్సియా అని అంటాం అనమాట. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని ఇంకొక రకంగా కూడా దాన్ని సంబోధిస్తాం. అంటే ఇలా ఈ బీపీ వచ్చే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లో గర్భిణీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్నిసార్లు మొహం అంతా పొంగిపోవడము, సడన్గా వాళ్ళ బరువు పెరిగిపోవడము, సడన్గా వాళ్ళ బీపీ షూటప్ అయిపోవడము, అలాగే అండ్ వాళ్ళ యూరిన్లో ప్రోటీన్ అనేది లీక్ అవ్వడము, అవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఒక గర్భిణి ఒక వారం రోజుల లోపల ఒక 2-3 కేజీలు పెరిగిపోయారు, 15 రోజుల లోపలనే ఒక 3-4 కేజీలు బరువు పెరిగిపోయారు, వాళ్ళ మొహం అంతా పొంగిపోతుంది, వాళ్ళ బాడీ అంతా పొంగిపోయింది, కాళ్ళు అంతా పొంగుతున్నాయి అని అంటే వెంటనే ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించాలన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ బీపీ అనేది ఒకసారి చెక్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక యూరిన్ టెస్ట్ చేస్తారనమాట, ఏమైనా ప్రోటీన్ లీక్ అవుతుందా అని చెక్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు ఒకవేళ బీపీ పెరగడం అంటే నార్మల్ ప్రెగ్నెన్సీస్లో ఎవరికైనా కానీ బీపీ అనేది 120/80 ఆ సరౌండింగ్స్లో ఉంటుంది, +or-10 mmHgలో ఉంటుందన్నమాట. సో అలా కాకుండా ఎవరైతే గర్భిణీకి 140/90 కంటే ఎక్కువ బీపీ రికార్డ్ అవుతుంది, అది కూడా ఒక 2-3 సార్లు రికార్డ్ అవుతుంది, ఒక 4-5 అవర్స్ గ్యాప్లో వాళ్ళ బీపీ మోర్ దాన్ 140/90 ఉంటుంది అని అంటే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నట్టుగా కన్సిడర్ చేస్తారు. సో అలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో వాళ్ళకి ఏంటి అని అంటే కనుక వాళ్ళకి బీపీ అనేది ఎన్నో నెలలో వచ్చింది అనేది దాని ట్రీట్మెంట్ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సపోజ్ వాళ్ళు డెలివరీకి దగ్గరగా వచ్చిన తర్వాత, ఒకవేళ సపోజ్ ఒక 9th మంత్ దగ్గరలోకి వచ్చిన తర్వాత బీపీ పెరగడం అనేది మొదలయ్యింది అని అంటే వాళ్ళకి డెలివరీ చేసేసి ఆ బీపీ తగ్గించడానికి ప్రయత్నిస్తామన్నమాట. అదే ఒకవేళ 5వ నెల 6వ నెల నుంచే బీపీ పెరగడం అనేది జరిగింది అని అంటే కనుక ఆ బీపీని కంట్రోల్ చేసి ఆ బీపీ మూలంగా తల్లికి కానీ బిడ్డకి కానీ హాని జరగకుండా రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ ఇచ్చుకుంటూ అట్లీస్ట్ వాళ్ళని ఒక 37 వారాల దాకా వాళ్ళ ప్రెగ్నెన్సీని ప్రొలాంగ్ చేస్తామన్నమాట. ఆ తర్వాత వాళ్ళ డెలివరీ ప్లాన్ చేస్తాము. సో ఇదంతా కూడా ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తాము. నెలకు ఒకసారి చెకప్లకి వెళ్ళడము, లేకపోతే 3-4 నెలలకు ఒకసారి చెకప్లకి వెళ్ళడము చేస్తే కనుక వాళ్ళకి అసలు బీపీ వచ్చింది అనేది ఐడెంటిఫై అవ్వకుండా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే సడన్గా బీపీ 160/110 కంటే ఎక్కువ వెళ్ళింది అని అంటే కనుక కొన్నిసార్లు సడన్గా వాళ్ళు ఫిట్ త్రో చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే సడన్గా వాళ్ళు ఫిట్ త్రో చేసి అన్కాన్షియస్ అయిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడము, బీపీ బాగా పెరిగిపోవడం మూలంగా అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో అలాంటి కండిషన్కి కనుక వెళ్తే కనుక తల్లికి ప్రమాదం ఉంటుంది, బేబీకి కూడా ప్రమాదం ఉంటుందన్నమాట. సో అందుకనే ప్రతి నెల కూడా చెకప్కి వెళ్ళినప్పుడు బీపీ అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, ఎలాంటి గర్భిణీలకు బీపీ వచ్చే అవకాశం ఉంటుంది? ఏజ్ ఎక్కువ అవ్వడం అని అంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న గర్భిణీలందరికీ కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి ఫ్యామిలీలో బీపీ ఉండనవసరం లేదు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి బీపీ ఉండనవసరం లేదు, గర్భిణీగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో వయసు పెరిగే కొద్దీ ఆ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళందరికీ కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రీవియస్గా మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బీపీ ఉంది అని అంటే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీలో మనకి మన పేరెంట్స్లో కానీ అక్కడ బీపీ ఉంది అని అంటే అలాంటి వాళ్ళకు కూడా బీపీ వచ్చే
ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అండ్ ఒబేసిటీ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి ఒబీస్గా ఉన్న వాళ్ళకంటే గర్భిణీ స్టార్ట్ అవ్వడం అప్పుడే వాళ్ళు కొంచెం ఊబకాయంతో స్టార్ట్ చేశారు అని అంటే వాళ్ళకు కూడా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అంటే ఐవీఎఫ్తో కన్సీవ్ అవ్వడం కానీ లేకపోతే ఐయుఐస్ చేయించుకున్న వాళ్ళల్లో కానీ వాళ్ళల్లో కూడా బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి గర్భిణీలు కూడా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం, బీపీ చెక్ చేయించుకోవడము, అవసరమైనప్పుడు యూరిన్ టెస్టులు చేయించుకోవడం ద్వారా బీపీ అనేది పెరిగిందా లేదా అనేది ఐడెంటిఫై అవుతుంది. ఒకవేళ 5th మంత్ 6th మంత్ నుంచే బీపీ పెరగడం అనేది మొదలవుతే కనుక బీపీ తగ్గించడానికి, బేబీ మీద మదర్ మీద ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి కొన్ని రకాల టెస్టులు చేస్తారు, కొన్ని రకాల స్కాన్స్ చేస్తారు. సో అవన్నీ చేయించుకోవడం మూలంగా మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయగలుగుతాం అనమాట, బీపీ యొక్క కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయగలుగుతాం. సో ఈ బీపీ మూలంగా ఎలా ఉంటుంది అని అంటే కనుక కొన్నిసార్లు 9 నెలలు కూడా బీపీ నార్మల్గానే ఉంటుంది. డెలివరీ టైంలో కానీ జస్ట్ బిఫోర్ డెలివరీ కానీ సడన్గా బీపీ షూటప్ అవ్వడము, డెలివరీ అయిపోయిన వెంటనే ఫిట్ త్రో చేయడము అలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ అనేవి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి ఆ 9 నెలలే కాకుండా డెలివరీ అయిన తర్వాత 6 వారాల వరకు కూడా ఆ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఫిట్ త్రో చేయడము అనేది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా బీపీ సడన్గా షూటప్ అవ్వడం మూలంగా ఫిట్ త్రో చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము అని అంటే రెగ్యులర్గా చెకప్స్తో ఉండడము, జస్ట్ బిఫోర్ డెలివరీ వరకు డాక్టర్ సూచించిన విధంగా వారం రమ్మంటే వారం 2 వారాలకి రమ్మంటే 2 వారాలకి చెకప్స్కి వెళ్ళడము. అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది కదా అని చెప్పి ఫాలోఅప్స్కి రాకుండా ఉండిపోతారనమాట కొంతమంది. సో అట్లా కాకుండా డెలివరీ అయిన తర్వాత వారంలో ఒకసారి, 2 వారాల తర్వాత ఒకసారి, ఒక నెల రోజుల తర్వాత ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం మూలంగా ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ముందే ఐడెంటిఫై చేసి దాన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం అన్నమాట. డాక్టర్ గారు, రక్తహీనతతో బాధపడే గర్భిణీలను కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ బాధ్యతలుగా పరిగణలోకి తీసుకుంటారా? అవునండి. అంటే బాడీలో హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడాన్ని రక్తహీనత అంటాం కదా. ఒకవేళ గర్భిణీ స్టార్ట్ అయ్యే టైంకి ఒక ప్రెగ్నెంట్ లేడీకి కనుక ఒకవేళ హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కనుక వాళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తాము. అంటే మన భారతదేశంలో ఈ రక్తహీనత అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఒకవేళ గర్భిణీ స్టార్ట్ అయ్యే టైంలో కనుక హీమోగ్లోబిన్ 11 గ్రాముల కంటే తక్కువగా ఉంది అని అంటే కనుక వాళ్ళని రక్తహీనతతో బాధపడుతున్నట్టు చూస్తాం. దీంట్లో ఏంటి అని అంటే మనము వాళ్ళకి గ్రేడింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎంత తక్కువగా ఉంది అనే దాన్ని బట్టి మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా అనేది గ్రేడింగ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ విజిట్లో అంటే ఎవ్రీ ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఫస్ట్ విజిట్లో మనము హీమోగ్లోబిన్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేస్తాము. దీనికి మామూలుగా అయితే కనుక సిబిసి అని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తామన్నమాట. వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే బేబీకి స్కాన్లో హార్ట్ బీట్ కనిపించంగానే మనము వాళ్ళకి సిబిసి అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం. ఆ సిబిసి చేయడం మూలంగా ఏంటి అని అంటే వాళ్ళలో రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ హీమోగ్లోబిన్ ఎంత ఉంది, వాళ్ళకి ప్లేట్లెట్స్ అనేవి ఎంత ఉన్నాయి అనేది డీటెయిల్డ్గా స్టడీ చేయగలుగుతాం అనమాట. సో ఆ డీటెయిల్డ్గా స్టడీ చేయడం మూలంగా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ రక్తహీనత ఉంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. అంటే రక్తహీనత అనేది జస్ట్ మనం అందరూ అనుకుంటారు జస్ట్ ఐరన్ డెఫిషియెంట్గా ఉంటేనే మనకి ఎనీమియా కింద కన్సిడర్ చేస్తారు అని అనుకుంటారు. అలాగా కాకుండా రక్తహీనతలో అంటే ఎనీమియాలో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. అంటే కొంతమందికి ఐరన్ డెఫిషియెంట్గా ఉండడం మూలంగా హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఫోలిక్ యాసిడ్ అండ్ వైటమిన్ B12 తక్కువగా ఉండడం మూలంగా వాళ్ళకి ఎనీమియా అనేది ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే కొన్ని హీమోగ్లోబినోపతీస్ అని ఉంటాయన్నమాట. అంటే రక్త కణాలకి సంబంధించి కొన్ని బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి. వాళ్ళల్లో ఏంటంటే తెలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా అనే కండిషన్స్ ఉంటాయి. వాళ్ళల్లో ఏంటంటే సమ్ జెనెటిక్ ప్రాబ్లం మూలంగా వాళ్ళకి రక్తహీనత అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము, దేని మూలంగా వాళ్ళకి రక్తహీనత అనేది వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాము అని అంటే వాళ్ళు గర్భిణీ కన్ఫర్మ్ అయిన వెంటనే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ విజిట్లోనే మనం వాళ్ళకి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తామన్నమాట. కంప్లీట్ బ్లడ్
పిక్చర్ అని ఏదైతే చెప్తున్నానో అది డీటెయిల్డ్గా చేసాము అని అంటే కనుక చాలా వరకు కూడా మనకి దేని మూలంగా రక్తహీనత ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో అప్పటి నుంచి మనము దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. అంటే నార్మల్గా డెలివరీ కానీ పోస్ట్ డెలివరీ కానీ మదర్కి బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో ఆ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ నుంచి మదర్ సేఫ్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ప్రెగ్నెన్సీ అంతా క్యారీ చేసుకోగలగాలి అని అంటే కనుక అట్లీస్ట్ 11% కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 11 గ్రామ్స్ కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండాలి. సో ఆ 11 గ్రామ్స్ కంటే ఎక్కువగా హిమోగ్లోబిన్ని మెయింటైన్ చేయడం కోసం త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు వాళ్ళు డైటరీ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఏదైతే రక్తాన్ని పెంపొందిస్తాయో అలాంటి ఆహారం తీసుకోవాలి. సో ఒకవేళ అలాంటివి తీసుకోకుండా ఉన్నారు అని అంటే కనుక వాళ్ళకి ఫస్ట్ మనం ట్యాబ్లెట్స్ ఫామ్లో ట్రీట్మెంట్ పెడతాము. ఆ ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళకి పెరగట్లేదు హిమోగ్లోబిన్ అని అంటే కనుక అప్పుడు మనము వాళ్ళకి ఇంజెక్షన్స్ ఫామ్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి, అవి పెడతామన్నమాట. సో ఏ విధంగానైనా చేసి వాళ్ళకి అంటే 3rd ట్రైమెస్టర్ అంటే 7వ నెల దాటే టైంకి అట్లీస్ట్ వాళ్ళు 11 గ్రాముల కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉండేలాగా చూసుకుంటాం. సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని అంటే రక్త శాతం అనేది తక్కువగా ఉంది అని అంటే తల్లికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బేబీకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుందన్నమాట. సో రక్తం శాతం తక్కువగా ఉండడం మూలంగా తల్లిలో ఏంటంటే వాళ్ళకి బేబీ ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. సో ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఏంటంటే రక్తం శాతం తక్కువగా ఉండడం మూలంగా వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ డెలివరీ టైంలో కానీ డెలివరీ తర్వాత కానీ పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టమ్ హెమరేజ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళలో రికవరీ కూడా కష్టంగానే ఉంటుంది. ఒకవేళ రక్త శాతం అనేది తక్కువగా ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ అంతా క్యారీ చేసి డెలివరీ కూడా అయిపోయింది కానీ వాళ్ళ హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అని అంటే వాళ్ళలో రికవరీ అనేది కూడా సరిగ్గా ఉండదన్నమాట. డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీక్నెస్ మూలంగా వాటి మూలంగా కూడా బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే సపోజ్ సిజేరియన్ అయిందనుకోండి, సిజేరియన్ స్కార్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు ఉండడము, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండడం అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. తల్లిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. రక్త శాతం అనేది తక్కువగా ఉండడంలో బేబీలో ఏంటి అని అంటే బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడము, తక్కువ బరువుతో పుట్టడము, అలాంటివన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే కనుక ప్రాపర్గా బ్లడ్ టెస్ట్ అనేవి కన్సీవ్ అవ్వంగానే బ్లడ్ టెస్ట్ అనేవి ప్రాపర్గా చేయించుకోవడము. అండ్ ఏదైనా హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంది అని అంటే కనుక దానికి కాజ్ ఐడెంటిఫై చేయాలి. ఎందుకోసం అనేది మన హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనేది టెస్ట్ చేయించుకోవాలి. చాలా చోట్ల ఏంటి అని అంటే జస్ట్ హిమోగ్లోబిన్ ఒక్కటి చెక్ చేసేసి వదిలేస్తారనమాట. అట్లా కాకుండా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే టెస్ట్ చేయించుకోవాలి. ఆ టెస్ట్ చేయించుకోవడం మూలంగా మనకి నిజంగానే ఐరన్ తక్కువగా ఉండడం మూలంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉందా, లేకపోతే B12 తక్కువగా ఉండడం మూలంగా తక్కువ ఉందా, లేకపోతే కనుక థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా లాంటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉండడం మూలంగా తక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. జస్ట్ ఒక హిమోగ్లోబిన్ టెస్ట్ ఒకటి చేయించుకోవడం మూలంగా అది తెలియదన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే ఫస్ట్ విజిట్లోనే హిమోగ్లోబిన్ అనేది చెక్ చేసుకోవడము, అండ్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ కూడా ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవడము, అండ్ డైటరీ సప్లిమెంట్స్ అంటే ఏవైతే ఆహార పదార్థాల్లో రక్తం శాతం పెరిగే ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో అంతా ప్రాపర్గా తీసుకోవడం మూలంగా ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ మూలంగా వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం తగ్గించగలుగుతాం అన్నమాట. డాక్టర్ గారు, గర్భిణీలలో డయాబెటీస్ వస్తుందా? వస్తే దాని ప్రభావం ఎలా ఉండవచ్చు? గర్భిణీల్లో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అలా డయాబెటీస్ వచ్చే ప్రెగ్నెంట్ లేడీస్ అందరికీ కూడా మళ్ళీ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కిందే కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఎలాంటి వాళ్ళల్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని అంటే కనుక సపోజ్ వాళ్ళు వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళు గర్భిణీ తెచ్చుకున్నారు అని అంటే లేట్గా వాళ్ళు కన్సీవ్ అయ్యారు, లేట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే కనుక
వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒబేసిటీ అనమాట, అంటే ఊబకాయంతో కన్సీవ్ అయ్యారు అని అంటే కనుక వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఫ్యామిలీలో డయాబెటీస్ హిస్టరీ ఉంది, చాలా ఎక్కువ హై రిస్క్ ఫర్, అంటే మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, మన మెటర్నల్ ఆంట్స్, అంకుల్స్ అందరూ కూడా ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళలో డయాబెటీస్ ఉంది అని అంటే కనుక డెఫినెట్గా మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అని చెప్పాను చూడండి, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, లేకపోతే కనుక ట్విన్స్తో ఉన్న వాళ్ళందరిలో కూడా డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట. డయాబెటీస్ వచ్చే రిస్క్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అని అంటే కనుక ఇది కూడా సేమ్ అండి. అంటే మనం కన్సీవ్ అవ్వంగానే ఫస్ట్ విజిట్లోనే, ఎప్పుడైతే నేను చెప్పాను కదా బుకింగ్ విజిట్ ఏదైతే ఉందో ఆ బుకింగ్ విజిట్లోనే మనము హిస్టరీ తీసుకుంటాం. సపోజ్ మీ ఫ్యామిలీలో చాలామందికి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంది, మీరు కూడా ఆల్రెడీ ఒబీస్గా ఉన్నారు, మీరు లేట్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, సో ఇన్ని మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బుకింగ్ విజిట్లోనే మీకు షుగర్ టెస్ట్ చేస్తామన్నమాట. ఆ షుగర్ టెస్ట్ చేయడం వల్ల మనకి కొంచెం ఒక ఐడియా వస్తుంది మీ షుగర్స్ ఎలా మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ఆ ఒక్కసారి చేసి అది నార్మల్గా ఉంది అని అంటే కనుక ఇంకా మనం మీకు షుగర్ రాదు అని చెప్పలేమన్నమాట. సో మళ్ళీ మనకి 5వ నెలలో ఒకసారి, 7వ నెలలో ఒకసారి మళ్ళీ మనం రిపీట్ చేస్తామన్నమాట షుగర్ టెస్ట్ అనేది. సో ఆ షుగర్ టెస్ట్ అనేది రిపీట్ చేసినప్పుడు కొన్ని వాల్యూస్ ఎక్కువగా వస్తే కనుక వాళ్ళని డయాబెటిక్ మదర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో అదొక హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుతుందన్నమాట. సో ఒకసారి డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీలో డయాగ్నోజ్ అయ్యిందనుకోండి, అప్పుడు ప్రెగ్నెంట్ లేడీకి కానీ బేబీకి కానీ ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని అంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కూడా మదర్కి ఏంటంటే అడిషనల్గా బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అడిషనల్గా ఉమ్మనీరు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ బేబీ కూడా ఎదుగుదల ఎక్కువగా ఉండడం మూలంగా ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ అవి ఎక్కువగా ఉంటాయి. డెలివరీ తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది, వాళ్ళలో ఎక్కువ ఆపరేషన్స్. అండ్ ఒకవేళ నార్మల్ డెలివరీ ట్రై చేస్తున్నాము అని అంటే ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. మదర్ యొక్క షుగర్ కనుక మనం కంట్రోల్లో ఉంచలేదు అని అంటే కనుక బేబీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంటే మనం గర్భిణీ స్టార్టింగ్ అప్పటి నుంచే మనకి సపోజ్ షుగర్ ఉందనుకోండి, అండ్ ఆ షుగర్ని మనం కంట్రోల్లో ఉంచలేదు అని అంటే కనుక బేబీ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బేబీలో పుట్టుకతో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కనుక కొన్ని తేడాలు అంటే అవయవ లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉండడము, వాళ్ళలో కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉండడము, అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఒకవేళ వాళ్ళకి షుగర్ కంట్రోల్లో లేదు అంటే. అండ్ ఒకవేళ షుగర్ కంట్రోల్లోనే ఉంది, మధ్యలో మళ్ళీ అటు ఇటుగా అవుతుంది, వాళ్ళు షుగర్ కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నారు అని అంటే కనుక బేబీ ఎక్సెస్గా గ్రో అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, బేబీ బరువు పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది, ఉమ్మనీరు పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బేబీ ఎక్కువ బరువు పెరిగిపోవడం మూలంగా ఏంటంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అవుతాయి, ఆపరేషన్ అయ్యే ఛాన్సెస్, సిజేరియన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం పుట్టిన తర్వాత కూడా బేబీకి ఎన్ఐసియు అడ్మిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేబీలో కూడా షుగర్స్ అబ్నార్మల్ అవ్వడము, తగ్గిపోవడము, షుగర్స్ తగ్గిపోవడము, వాళ్ళలో ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ ఉండడము, వాళ్ళకి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ రావడము, అవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీయే కాబట్టి కన్సీవ్ అవ్వంగానే మనకి షుగర్ ఉందా లేదా అనేది ఫస్ట్ విజిట్లోనే తెలుసుకోవడము. అండ్ అవసరమైతే కనుక 5వ నెలలో 7వ నెలలో కూడా షుగర్ టెస్ట్లు రిపీట్ చేసుకోవడం మూలంగా మనము షుగర్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట. ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత యూజువల్గా మీ గైనకాలజిస్ట్ ఏం చెప్తారు అని అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తారనమాట. ఫస్ట్ మీ షుగర్స్ని కంట్రోల్లో తెచ్చుకోవడం కోసము వాళ్ళు ఒక ప్రాపర్ డైటీషియన్ తోటి ఒక మీల్ ప్లాన్ మీకు ప్రిపేర్ చేస్తారు. అంటే మీరు ఏ టైంలో ఏం తినాలి, ఎంతవరకు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి, ఎన్ని క్యాలరీస్ తీసుకోవడం మూలంగా మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్స్ తీసుకోవడం మూలంగా మీకు షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, అవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డైట్ అనేది ప్రాపర్గా ఫాలో అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 వారాల్లో వాళ్ళు మళ్ళీ మీ షుగర్ టెస్ట్ చేస్తారనమాట. ఒకవేళ మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ తోటి షుగర్స్ని కంట్రోల్లో తెచ్చుకోగలిగితే కనుక సేమ్ అదే ట్రీట్మెంట్ ఫాలో అవుతారు. సపోజ్ ఒకవేళ మీరు తెచ్చుకోలేకపోయారు, డైట్ అండ్ ఎక్సర్సైజ్ తోటి మీ షుగర్స్ కంట్రోల్ అవ్వలేదు అని అంటే కనుక అప్పుడు అవసరమైన దాన్ని బట్టి మీకు
మెడికేషన్ పెడతారనమాట. ట్యాబ్లెట్స్ పెట్టడం కానీ ఇన్సులిన్ పెట్టడం కానీ చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే కనుక ఏవైతే బ్యాడ్ ఎఫెక్ట్స్ చెప్పాను కదండి, మదర్ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో, బేబీ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏవైతే రావచ్చో అవన్నీ తగ్గించడం కోసము ట్యాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ పెడతారనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత షుగర్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్రాపర్గా ఒక టెరిషరీ కేర్ సెంటర్లో డెలివరీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో దట్ బేబీకి పుట్టిన వెంటనే ఏమైనా షుగర్ అబ్నార్మాలిటీస్ వచ్చినా కానీ, లేదంటే ఫీటల్ డిస్ట్రెస్ అంటే ఊపిరితిత్తులో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ డీల్ చేసుకోగలిగేలాగా ఉండాలి. సో ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నీ కూడా ఎప్పుడైనా సరే ఒక టెరిషరీ కేర్ సెంటర్ ఎక్కడైతే కనుక పీడియాట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ అవసరమైతే అనెస్థెటిస్ట్, ఇంటెన్సివిస్టులు అందరూ అవైలబుల్గా ఉంటారో అలాంటి చోట్ల డెలివరీస్ ప్లాన్ చేసుకోగలిగితే మదర్కి అండ్ బేబీకి కూడా కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయగలుగుతాం అన్నమాట. డాక్టర్ గారు, హై రిస్క్ ప్రెగ్నెన్సీ గర్భిణీలకు మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్రాపర్గా ప్లాన్డ్గా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రాపర్ ఏజ్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే ముందు మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, సపోజ్ మనం థైరాయిడ్ తోటి బాధపడుతున్నాము, ఆల్రెడీ ఎప్పటి నుంచో థైరాయిడ్ మెడిసిన్స్ యూస్ చేసుకుంటున్నాము అంటే అది కరెక్ట్గా ఉందా, నార్మల్ రేంజ్లో ఉందా, మనం తీసుకునే మెడికేషన్ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవడము. అండ్ ఒకవేళ మనం రక్తహీనతతో బాధపడుతూ ఉన్నాము అని అంటే కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే ముందే మన హీమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేసుకోవడము. అండ్ ఒకవేళ ఆల్రెడీ మనకి షుగర్ ఉంది, షుగర్ కోసం మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము అని అన్నప్పుడు మన షుగర్ కంట్రోల్లో ఉందా లేదా, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ అంతా హెల్దీగానే జరుగుతుందా లేదా అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్తో వెళ్ళడము. అలా అంటే ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంటాం అనమాట. అంటే ముందే ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే ముందు ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఈ చెకప్స్ అన్నీ చేయించుకోవడం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. మనం ఒకవేళ కన్సీవ్ అవుతే కనుక మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గించుకోగలుగుతామా లేదా అనేది. సో ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. అండ్ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత అండ్ బుకింగ్ విజిట్ అనేది ఫస్ట్ 3 monthsలోనే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా స్కాన్ చేయించుకొని అండ్ అట్ ద సేమ్ టైం కావాల్సిన బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకోవాలి. అంటే మన షుగర్స్ ఎలా ఉన్నాయి, మన హీమోగ్లోబిన్ ఎలా ఉంది, మన థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ మనకి ఇంకేమైనా డిసీజెస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అనేది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడము. అండ్ ఒకవేళ ఆల్రెడీ ఒబీస్గా ఉన్నాము అని అనుకోండి, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒబీస్గా ఉన్నాము, ఊబకాయంతో స్టార్ట్ చేస్తున్నాము అని అంటే మనం ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి ప్రెగ్నెన్సీలో, మనం ఎలాంటి డైట్స్ తీసుకుంటే కనుక మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవడము. అండ్ అవసరమైన టైంలో టైం టు టైం మనం బ్లడ్ టెస్ట్ అవి చేయించుకోవడము, స్కాన్స్ అవి చేయించుకోవడం మూలంగా ఒకవేళ మనది హై రిస్క్ ప్రెగ్నెన్సీయే అని తెలిసిందనుకోండి అండ్ ఇంకొంచెం ఫ్రీక్వెంట్గా చెకప్స్ చెప్తామన్నమాట. సపోజ్ మనకి బీపీ ఉంది, మనకి షుగర్ ఉంది, లేకపోతే కనుక మనకి కమల పిల్లలు ఉన్నారు, లేకపోతే ఐవీఎఫ్ కన్సెప్షన్, అలాంటి వాళ్ళల్లో నార్మల్గా నెలకొకసారి కన్సల్టేషన్స్ కాకుండా అవసరమైతే కనుక 2 వారాలకు ఒకసారి చెకప్స్కి పిలుస్తూ ఉంటాం. సో ఆ 2 వారాలకు ఒకసారి చెకప్స్కి రావడము. అండ్ మన డెలివరీ ప్లాన్ కూడా ప్రాపర్గా చేసుకోవాలన్నమాట. అంటే మనం 9 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత డెలివరీ చేయించుకోవాలా. కొన్నిసార్లు ఏంటి అని అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీలో 37 వారాలకే డెలివరీలు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్కాన్ ఫైండింగ్స్ బట్టి అవసరమైతే 34 వారాలకే డెలివరీ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ డీల్ చేసే సెంటర్ అంటే ఒక టెరిషరీ కేర్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అవసరమైనప్పుడు స్కాన్లు చేస్తూ మనం ఎప్పుడు డెలివరీ చేయించుకోవాలి, ఎలాంటి కండిషన్స్లో మన బేబీని డెలివరీ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విధంగా కనుక మనం డెలివరీ ప్లాన్ చేసుకున్నాము అని అంటే కనుక అండ్ తల్లికి బిడ్డకి కూడా ఇద్దరికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఒక హెల్దీ డెలివరీ అవ్వే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.